హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. చలిమంట వేసుకున్నాం పెద్ద మంట. నువ్వు వేసావా అమ్మ? నువ్వు వేసావా? మాకు ఆశ్చర్యం ఏంటంటే అంత పెద్ద పెద్ద మొద్దులతో ఇంత వేసారనమాట. అక్కడ స్వెటర్ ఇక్కడ స్వెటర్. అసలు ఎంత వేడిగా ఉందంటే ఎంత వేడిగా హాయిగా ఉంది ఇక్కడ. ఇక్కడ దాకా వస్తుంది వేడి. అవును, నిలబడితే హాయిగా ఉంది. మోదుగూడెంలో మొద్దులు భోగి మంటలు వేసారు అదనమాట. భోగి మంటల భోగి మంటలు విత్ సెలమెంట్ రెండు ఒకటేనా? కాదు కదా, అదే భోగి మంటలు పాత జర్నీ వేసారా? అదే అవును. అదే భోగి మంటలు ఇంకేమైనా ఉంటే పనికిదానికి వస్తుంది తీసుకెళ్ళి. అయ్యో అవును. అది బాగా ఫేమస్ అయింది తర్వాత. అవును. ఇది మొన్న నిన్న నైట్ రెడీ చేసి పెట్టారు. యాక్చువల్గా నాకు ఎంత నమ్మకం అంటే హోటల్ దగ్గర నుంచి ఇక్కడికి వెళ్దానండి ఖచ్చితంగా ఈ సందులో ఏదో ఒక ముద్దును కాలుస్తారు అన్న 4 కాల్చి 4 అన్నమాట. నీకు వచ్చే ఒక 300 మీటర్స్లోనే 4 ఉన్నాయి. అందరు ముగ్గులు వేస్తున్నారు ఇప్పుడు. ఏంటి ఇక్కడేగా జస్ట్ 300 మీటర్స్ అంతే. జస్ట్ ఎన్ని అడుగులు వేసాం? మీటర్స్ ఏమో పక్కన కాదు, 100 అంటే ఎక్కువ. కిలోమీటర్స్ అంటే ఎక్కువ, మీటర్స్ అంటే కాదు. కిలోమీటర్స్ అనలే నేను. 300 నెంబర్ ఇనేసరికి అట్లా 300 వామ్మో. అదే అంటే సొంతానికి 300 అనేసరికి ఎక్కువ అనిపిస్తుంది. పక్కన ఉన్నాయి అమ్మో కిలోమీటర్స్. 500 మీటర్స్ అంటే హాఫ్ కిలోమీటర్ అట్లా చెప్పినా నీకు. 300 కిలోమీటర్స్ అంటే 300 కిలోమీటర్స్. ఒకసారి చూడండి, ఫోటో తీసుకున్నాం మళ్ళీ. చేపలు కూడా రుద్దేటోళ్ళు. సొంత చూడవా? బోర్డు ఇటు వస్తుంది. ఆగు, మాది వస్తుంది. అమ్మా ఓకే పర్లేదు, అంతకేమి. ముడదమట్టి చేపలు, ముడదమట్లు అయితే వాడుతారు. నీకు ఇక్కడ కూడా చేపలు గుర్తొచ్చా నీకు? 3 నెలల ఓకే. ఏంటంటే వండి పెట్టన్నట్టు తీసుకొచ్చి పెట్టండి అంటారు. మాకు వండి పెట్టండి అంటారు. అంటే ఆ వండుకొని తింటే ఇష్టం ఉండదు, ఆమెకు ఇష్టం ఉండదు. చికెన్ తినక 3 నెలలు అయింది. మొన్న ఇష్టంగా వండుకుని అస్సలు తినబుద్ధి అంటే అలవాటు తప్పింది. ఎట్లా అనిపించింది అసలు కొంచెం అలవాటు. కానీ వీళ్ళ ఇంట్లో రివర్స్ అండి. ఈమెకి ఏది నచ్చుతుంది అదే వండుకుంటుంది ఫస్ట్. ఏంటి అడిగేది తొక్క? నాకు ఇష్టమైన ఉంటుంది బా. కాదు, అప్పటికప్పుడు ఏదన్నా కావాలంటే అసలు కాదందు చెప్పాను, వద్దందు చేయనందు వెళ్ళి చేసేస్తుంది. మంచి భార్య ఏది? ఒకసారి మంచి భార్య తిరుగు. నీకంటూ కొత్త ఏమకంటే ఒక స్వెటర్ లేదు తెలుసా అండి? అసలు ఒక స్వెటర్ ఎందుకు కొనుక్కోను? ఎందుకు కొన్ని ఒక 10 సంవత్సరాల నుండి అట్లే ఉంటుంది. ఆయన వేసుకోవట్లేదు, నాకు స్వెటర్ లేదు, నేను వేసుకుంటాను. మళ్ళీ నాకు గుండం ఎందుకు ఎట్లా కానీ వాడట్లే, అందుకని వాడుతున్నావా? మా సొంత స్వెటర్ చరిత్ర తెలుసా మీకు? ఎన్ని సంవత్సరాలు? 2008 నవంబర్లో కొన్న స్వెటర్. అన్ని గుర్తుపెట్టుకుంటుంది కానీ ఏ వస్తువు ఎక్కడ పెట్టావు గుర్తుపెట్టుకోదు. అవును. అప్పుడు పట్టలే కదా, ఇప్పుడు పడుతుందా? కానీ ఇష్టం ఉంటుంది ఎక్కువ వేసుకుంటాను. నేను చాలా సంవత్సరం, ఈ సంవత్సరం కొంచెం ఏజ్ పెరిగింది. అసలు ఎప్పుడు స్వెటర్ వేసుకోలేదు. అసలు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వేసుకోలేదు. నేనేమో అసలు స్వెటర్ వేసుకునే పని చేసిన కొన్ని సంవత్సరాలు. చల్లకుండా నైట్ సన్నీళ్ళతోనే స్నానం చేస్తాను నేను. మా అయ్యోదంటే గీజర్ అయితే అసలు వేడి అవ్వాలి నైట్. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చలి పెడుతుంది. చూడండి ఎంత కష్టపడుతున్నారు. మొన్న ఈ సందులోనే మనం షూట్ చేసాం కదా, అందరు ముగ్గులు వేస్తున్నారు. ముగ్గేసారా? అయితే నేను వీడియో తీసుకుంటానే.
వీడియో తీసుకుంటున్నానే. అచ్చి బాబు ఎంత బాగా చేశారా. మా గురించి అన్నారా? అయితే మేమే వచ్చేసాం. మేమే వచ్చేసాం మీ ఇంటికి. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి అండి. థ్యాంక్ యూ, నైస్. చూడండి ఎంత బాగా చేశారు. ఫస్ట్ టైం మేము ఆంధ్రాలో ఉన్నాం ఈసారి. అవును, ఫస్ట్ టైం మేము ఆంధ్రాలో ఉన్నాం ఈ పండక్కి. చూస్తారా ఎంత చక్కగా చేస్తున్నారు. మనం ముగ్గులు పోటీకి ఇప్పుడు బహుమతి ఇద్దామా చూసుకుంటూ వెళ్ళి. ఎవరు పెద్ద వేస్తారండి. నైస్. ఇక్కడ గచ్చా. అవును, హ్యాపీ భోగి. హ్యాపీ భోగి అండి. నైస్, బాగుంది. మేము అందరికి వెళ్ళిపోతున్నాం. ఈ పండగ మా అందరిలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము. మన ఇల్లు మాత్రం వదిలేసి వచ్చాం. మంది ఖమ్మంలో సొంత ఇల్లు వదిలిపెట్టొచ్చు, అద్దె ఇల్లు వదిలిపెట్టొచ్చు. అవునా? కార్తీక్ ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్. తను కూడా అదే అన్నాడు. ఈరోజే ఫెస్టివల్ అండి వాళ్ళకి. ఓకే, నైట్ పెడతారు. ఇదిగోండి ఇదొకటి. ఓ వీళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా మళ్ళీ రేపు పెడతారు అనుకుంటారు. భోగిలు అయిపోలే ఇంకా ముగ్గులు. ఇక్కడ అయిపోయిందిగా. ఎంత ఇంట్రెస్ట్గా వేశారు కదా. ఆరెంజ్ పింక్ లో ఆరెంజ్ మిక్స్ చేసి ఇవన్నీ నైట్ పెట్టేస్తారు, రేపు మొత్తం ఉంచుతారు, ఎల్లుండి తీసేస్తారు. అక్కడ వేసేసారు. అవునండి. మా ఊర్లో లేం కదా, మిస్ అవుతున్నాం అన్నీ వీడియో తీసుకుంటున్నా ఎలా చేశారని. ఎక్కడ ఏది అక్కడ వేసారు భోగి మంట. అయిపోయిందిగా, మళ్ళీ వేస్తున్నారు అక్కడ. నార్మల్గా చలిమంట. మా పైన అవి ఎప్పుడు పెడతారు? మార్నింగ్ పెడతారా? ఓకే ఓకే. నార్మల్గా ఇప్పుడు పెడతారు కదా, ఈ ఆవులు ఉన్నాయి ఎక్కువ ఇటువైపు. అవును, మన ఆవు పెంట తీసుకుని వెళ్ళిపోవాలి. ఆవు పెంట. అవును, మరి తీసుకెళ్ళలేవు, మన సైడ్ దొరకట్లే. ఇక్కడన్నీ ఆవులు భలే ఉంటాయి. ఎటు? ఆ టెంపుల్కి వెళ్ళాం కదా మనం, షూట్ చేసాం మనం. అదే రూటు, అదే అదే పదండి. హ్యాపీ భోగి అండి అందరికీ. రేపు వచ్చేస్తాం మరి పండగకి. అయితే నాన్ వెజ్ ఉన్నప్పుడే చెప్పండి, వస్తాం. బాగుంది, ముక్కన్నమా. సో ఇదన్నమాట అండి. సో మొత్తానికి ముగ్గులు వేసుకొని వాళ్ళని ఆగని పరిశీలించారు కదా, ఎలా అనిపించింది మీకు? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే. మేము వచ్చేసి మోతుగూడెంలో ఉన్నామండి. మోతుగూడెం. ఇది మార్నింగ్ ముద్దబంతులు, మువ్వ మూతలు, నట్టేట కాలు పెట్టి మాడి పంటలు. ఇక్కడ కూడా అంతే.
ఇది ఎక్కడ చూసి నేర్చుకునే సార్ ఈ ముగ్గు మీరు? యూట్యూబ్లోనా? చాలా బాగా చేశారు. ఓకే, నేను కనుక జడ్జి అయితే ఇప్పుడు దీనికి ఫస్ట్ ప్రైజ్ ఇద్దాను. చాలా బాగా చేశారు. యూట్యూబ్లో చూసారంట. చుక్కలతోనా? అది కాదుగా, డిజైన్ అంటారా? పికాక్స్ మాత్రం భలే వచ్చాయి కలర్స్. కెమెరాలో చాలా బాగా వస్తున్నాయి. ఇవన్నీ కెమెరాలో చాలా బాగా వచ్చాయి. నైస్. హ్యాపీ పొంగల్ అండి. హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి మీకు కూడా. థ్యాంక్ యూ. అది కొంచెం చూడండి, పెద్ద పెద్ద కట్టెలు కాయలు చేస్తున్నారు ఇక్కడ. చిన్న కట్టెలు. మీరు అయిపోయిందా ముగ్గు? అవుతుందా? అది వండుతారు కదమ్మా ఈ పొంగల్ అంటే, అదే వండడం. యాక్చువల్గా తమిళనాడులో పొంగల్ అంటారు. సంక్రాంతి అని రాయాలి. రండి, హ్యాపీ సంక్రాంతి అనాలి. పొంగల్ అంటే తమిళనాడు వర్డ్ అంతే కదా? తమిళనాడు వర్డ్ మన ఇంగ్లీష్లో రాస్తాం పొంగల్ అని. అవును, తమిళ వర్డ్ అది. బెల్లం వేసి, పాలు పోసి, బియ్యం వేసి, చెరుకు గడతో కలుపుతారు. అవును. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇక్కడ కూర్చోవచ్చు ఇక మనం. చెట్టుకి పైన ఏముండవా? పెట్టులో ఉంటాయంటే అట్లేస్తాయి నీకు. ఇట్లనే పోతాయి నైట్ అంతేగా. మళ్ళీ రేపు పొద్దునకి ముందు దాకా వేయరు కదా. భోగి రోజు నుండి ఇక చలి కాసుకుంటారా? భోగి రోజు నుండి ఎన్ని రోజులు వేసుకుంటా ఇట్లా చలిపోయేదా? అప్పుడు కూడా వేసారు చింత. బొగ్గులు తీసుకెళ్తున్నారా? అదే తీసుకొస్తున్నారా? జరు బొగ్గులు కేజీ అంత తెలుసా? మొన్న అనిల్ వాళ్ళు తెచ్చారు 300. అవునా? షూటింగ్ మీరు ఏం చేస్తారు? ఉంచుతారా? చేసుకోవడమే. అది ఎవరు అంతేలే. మొన్న కూడా అది బూడిదైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ భోగి.